ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తోటి స్నేహితులే హంతకులుగా మారారు. రోజు తమతో కలిసి తిరిగి మద్యం సేవించే మిత్రుణ్ణి హంతమొందించారు. దీనికి కారణం అనుమానం. మిత్రుల్లో ఒకరితో తన భార్య సంబంధం కలిగి ఉందనే అనుమానమే గొడవకు దారితీసి ఒకరి ప్రాణం పోయేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎర్రగూడు గ్రామానికి చెందిన గుండు సిద్ధయ్య, అశోక్, సురేష్లు స్నేహితులు. నిత్యం మద్యం సేవిస్తూ ఉంటారు. అయితే సురేష్ కు తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని సిద్ధయ్యకు అనుమానం ఉంది. ఇదే విషయంపై ఈ నెల 14 మద్యం తాగుతూ ఉండగా గొడవ జరిగింది. సురేష్ తో సిద్ధయ్య వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ ముద్దరటంతో సురేష్ బండరాయితో సిద్ధయ్య తలపై బాదడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. దీంతో మద్యం మత్తులో సురేష్, అశోక్ కలిసి సిద్ధయ్యను పక్కనే ఉన్న కేసీ కెనాల్లో తోసేశారు. దీంతో తన భర్త కనిపించడం లేదని 16న పాములపాడు పోలీస్ స్టేషన్లో సిద్ధయ్య భార్య ఫిర్యాదు చేసింది. అయితే 17న కేసీ కెనాల్లో సిద్ధయ్య శవాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సిద్ధయ్యను హత్య చేసింది అతని స్నేహితులు అశోక్, సురేష్ లేనని తేల్చారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల కాలంలో హత్యలు దారుణంగా పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులో క్షణికావేశంలో ప్రాణాలు తీసేస్తున్నారు. తెలిసిన వారు, స్నేహితులు, కుటుంబ సభ్యులే ఇలాంటి ఘాతకాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సిద్ధయ్యకు వీళ్ళిద్దరూ చంపేదానికి కారణం అంటే వీళ్ళు ముగ్గురు స్నేహితులు. వీళ్ళు బాగా కలిసిమెలిసి ఉన్నప్పుడు బాగా మద్యం సేవిస్తారు. కాకపోతే సిద్ధయ్యకి సురేష్ పైన ఒక అనుమానం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మిస్సెస్తో ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టు ఒక అనుమానం. అది దీని మధ్య వీళ్ళ మధ్య ఒక డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. 13వ తేదీ రాత్రే గొడవ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. తర్వాత 14వ తేదీ వచ్చి వీళ్ళు ముగ్గురు కలిసి బైక్లో పోయినారు, మందు తాగినారు. బాగా తాగిన తర్వాత ఆడ మాట పెరిగి సిద్ధయ్యకు సురేష్ మధ్య గొడవ స్టార్ట్ అయింది. అప్పుడు అక్కడే ఉన్న స్టోన్ ఒక రాయి తీసుకొని సురేష్ సిద్ధయ్య తలపైన కొట్టి హెడ్ ఇంజరీ చేసినాడు. తర్వాత సురేష్, అశోక్ ఇద్దరు కలిసి సిద్ధయ్యని కేసీ కెనాల్లో తోసేసినారు. తోసేసిన తర్వాత వీళ్ళిద్దరు తెలివిగా ఇంటికి వచ్చేసి నైట్ అట్లా ఉండిపోయినారు. ఈ ఊర్లో ఎవరికి కూడా చెప్పలేదు. మరుసటి రోజు పొద్దునే 15వ తేదీన సురేష్ ఆయన వినకుండలో ఉంటాడు, అక్కడ వెళ్ళిపోయినాడు. తర్వాత మా సిఐ గారు చాలా చాకచక్యంగా వాళ్ళ సిడిఆర్స్ కొంతమంది సాక్షులందరినీ ఇంటర్గేట్ చేస్తే వాళ్ళిద్దరూ వాళ్ళే మర్డర్ చేసినట్లు ఇన్వెస్టిగేషన్లో రుజువు కావడంతో ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకు రిమాండ్ పంపిస్తున్నాం.